वज़ीर-ए-आला रेवंत रेड्डी ने काउंसिल के महबूबनगर के मजाली से मकामी कोटे के ज़मीनी इंतखाब के सिलसिले में कोडंगल में हक़ राय-दही के इस्तेमाल के बाद अपनी क़यामगाह पर खिताब करते हुए कहा कि कोडंगल के लोग हर मुश्किल में उनके साथ रहे हैं। मेरा मकसद इस इलाके को तरक्की देना है, जिसने मुझे बहुत कुछ दिया है। उन्होंने कहा कि जल्दी इस इलाके में सीमेंट की सनतें आने वाली हैं। अगरचे कि इस इलाके में चूने की बड़ी खानें हैं, साबिक़ा हुक्मरानों की अदम तवज्जो की वजह से सनतें नहीं आईं। अगर सनतें लगीं तो इस इलाके में ज़मीन की कीमतें बढ़ेंगी। अगर फार्मा कंपनियां हमारे इलाके में आएंगी तो नौकरियां और रोज़गार के मौके बढ़ेंगे। జాతీయ స్థాయిలో పెట్టుబడులు తీసుకొచ్చి పరిశ్రమలు తెస్తే ఎవరైనా మన ప్రాంతానికి మన దగ్గరికి రావాల్సిందే కదా। ఇయాల నారాయణపేట కొడంగా లేకపోతే మనం వానకాలం వస్తే కందులు తప్ప ఏమైనా వండించుకునే పరిస్థితి ఉండేనా? తాగితే కల్తీకాలు తాగాలి, లేకపోతే కందులు వండించుకోవాలి కొడంగా, ఇంకా మించి ఏమైనా ఉండేనా? మరి అక్కడి నుంచి ఇవాళ మనం ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా ఇవాళ నారాయణపేట కొడంగా లేకపోతే పథకం ద్వారా 1,00,000 ఎకరాలకు మనం నీళ్లు ఇచ్చుకునే కాడికి తెచ్చుకున్నాం, దానికి నిధులు తెచ్చినాం, ఫౌండేషన్ వేసుకున్నాం, తొందరలోనే పనులు చేపట్టబోతున్నాం। మా నరసింహాన్ని ఎప్పుడు వచ్చినా మా ఊర్లో కంకరాలు ఉన్నాయి సార్, ఊరికి రోడ్డే లేదని కొట్లాడేటోడు ఎప్పుడు చూసినా। అట్లాంటి పరిస్థితి నుంచి ఇవాళ మనము ధైర్యంగా మన ప్రాంతానికి రాఘవరెడ్డి అన్న ఎంపీ ఉన్నప్పుడు కోస్గిలో కొంత అభివృద్ధి జరిగిన తర్వాత మళ్ళీ అది ఎక్కడ పోయిందో ఏమైందో తెలియదు। ఇవాళ ఏం చూసినా కోస్గికే తీసుకుపోతున్నాం సార్ అని అందరు నాలుగు కొడంగా లోకపోయిన కాడికి వచ్చింది। ఇంజనీరింగ్ కాలేజ్ ఆనే ఇచ్చినాం, డిగ్రీ కాలేజ్ ఆనే ఇచ్చినాం, చాలా వరకు మనం ఇయ్యగలిగింది బస్ డిపో కోస్గికే ఇచ్చినాం। ఏం కావాలో ఇవాళ